హాయ్ అందరికీ నమస్కారం. మొత్తం మీద ఆకాశంలో విహరిస్తున్న యాటిట్యూడ్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని నేల చూపులు చూసేలాగా చేశారంటే మీరు మామూలోళ్ళు కాదయ్యా. మెగా ఫ్యాన్స్ మీకు శతకోటి వందనాలు. అయితే ఇక్కడ పాపం పెద్ద ఆయనకి ఏం సంబంధం లేదు ఈ విషయంలో. మీరు ఆయన చెప్పినా వినకపోతే ఏం చేయాలి? నాగబాబు గారు ట్వీట్ చేశారు కదా, సినిమాని సినిమాలా చూడండి అయ్యా అన్నారు. మీరు చూసారా? మేము నాగబాబు గారు చెప్పినా వినం, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా వినం, చివరికి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినా వినం అనే స్థాయికి వచ్చేస్తే ఎవరు ఏం చేయగలరు? సో ఇవాళ అల్లు అర్జున్ గారి తత్వం, అల్లు అర్జున్ గారి ప్రవర్తన, అల్లు అర్జున్ గారు చేస్తున్న వ్యవహార శైలి నచ్చక మీరందరూ కూడా ఈ రకంగా సినిమాని బాయ్కాట్ చేసి సినిమా చూడకుండా చివరికి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించకుండా చేయగలిగారంటే ఎట్లా సార్ ఇదంతా? ఎందుకు ఇది? స్థితప్రజ్ఞత కలిగిన వాళ్ళు చిరంజీవి గారు. సో ఆయనకి ఏం ఉండవు. ఆయన ఇలాంటి ఎన్ని చూసుంటారు, ఎన్ని 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 ఆయన కెరీర్లు ఎన్ని చూసుంటారు, మహానుభావుడు. సో అలాంటిది ఆయన చెప్పినా మీరు వినకపోతే, ఆయన ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు రిక్వెస్ట్ చేసినా మీరు వినకపోతే ఎట్లా సార్ ఇదంతా? మీరు ఇంత వైల్డ్ ఫైర్ అల్లు అర్జున్ అనుకుంటే మెగా ఫ్యాన్స్ వైల్డ్ ఫైర్లా ఉన్నారే. సో ఏ రకంగా అయింది, ఏం జరిగిందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ చేయదలుచుకున్నాను. ఒకసారి నా ఛానల్ అనలిటిక్స్ చూడండి. ఒకసారి మీకు నేను అనలిటిక్స్ చేసి చూపిస్తాను. ఇంతకుముందు నేను ప్రతిసారి చెప్తుండేవాడిని కదా, 80% మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనేసి. చూడండి ఒక్కసారి, 82% నాట్ సబ్స్క్రైబ్డ్ 82% మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 17.8% మాత్రమే. సో ఈ 82% మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేస్తే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం కదా. దయచేసి ఆలోచించండి. సో ఒక 1 వీక్ మనం ఒక 1 వీక్ టార్గెట్ పెట్టుకుందాం. ఈ 1 వీక్లో నన్ను 1,00,000 సబ్స్క్రైబర్లు ఆ మార్కును మీరు దాటిస్తారని, మీకు దాటించాలని సవినీయంగా మనవి చేసుకుంటా ఉన్నా. సో ఒక్కసారి చూడండి, ఛానల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 94,319 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు దీన్ని 1,00,000కు చేర్చాల్సిన అవసరం ఉంది. అంటే జస్ట్ 5,700 మనకున్న 7 డేస్లో మీరు నన్ను 5,700 సబ్స్క్రైబర్లు తీసుకెళ్తారని ఆశిస్తున్నా మనస్ఫూర్తిగా. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలాసార్లు నేను అడిగిన ప్రతిసారి మీరు సబ్స్క్రైబ్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. అడగందే అమ్మైనా పెట్టదు కదా, అందుకే ఈ మధ్య అడుగుతున్నా. సర్లే నేను అడగకపోయినా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారు అనుకునేవాడిని, కానీ లేదు మనం అడగాలి, అడగకపోతే ఎట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను. సరే, ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇదిగోండి, పుష్ప 2కి సంబంధించిన అంశం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2. ఏం జరిగింది? ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇది ఇవాళ మ్యాటర్. మనం మాట్లాడుకోబోతున్న మ్యాటర్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వసూలు చేసింది 175 కోట్లు. వాస్తవానికి వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? 300 టార్గెట్, 300 CR టార్గెట్ పెట్టుకున్నారు. వీళ్ళు వసూలు చేసింది ఎంత? 175. 300కు గాను 175 అంటే పాసా ఫెయిలా? ఓకే, పాస్ అయితే పాస్ అవ్వచ్చు, కానీ 300 కోట్లు పెట్టుకుంటే 300 కోట్లు వస్తేనే కదా పాస్. వాస్తవానికి మన మార్కులు అయితే 100కి మనకు 35 వస్తే పాస్, కానీ ఇందులో 300 కోట్లు వాళ్ళు టార్గెట్ పెట్టుకొని 300 కోట్లు, కనీసం 250 కోట్లు లేకపోతే 200 కోట్ల పైన సాధించుంటే ఏదో పర్లేదు అనుకోవచ్చు. అంటే 300 కోట్ల వాళ్ళని మీరు 175 కోట్లకి దించేశారు. ఇది ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాకు తెలిసి ఇవాళ పుష్ప టీము 250 కోట్లు మేము సాధించామని చెప్పే ఒక ప్రయత్నం అయితే చేస్తాం. అంత హంబక్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు చూడండి, నేను చూపించే చాలా చోట్ల థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సరే పోనీ మనము ఈరోజు చూద్దాం. నేను నిన్న చెప్పింది అబద్ధం అనుకుందాం, ఈరోజు చెప్తాను. నేను ర్యాండమ్గా మీకు లైవ్లో చూపిస్తున్నాను. నేనేమి దీన్ని మ్యానిపులేట్ చేసింది కాదు కదా. ఇవాళ చూడండి, మన దత్తపుత్రుడు అల్లు అర్జున్ గారు కేరళకు దత్తపుత్రుడు ఆయన అల్లు అర్జున్ గారు మరి ఏ రకంగా కొచ్చిలో చూద్దాం. కొచ్చిలో ఆయన సినిమాలో సూపర్ డూపర్గా ఆడతాయంటారు కదా.
ఈ కొచ్చిలో ఎలా ఆడుతున్నాయి అనేది ఒకసారి మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. కొచ్చిలో ఖాళీగా ఉన్నాయి, బెంగళూరులో ఖాళీగా ఉన్నాయి, ఢిల్లీలో ఖాళీగా ఉన్నాయి, ముంబైలో ఖాళీగా ఉన్నాయి, అహ్మదాబాద్లో ఖాళీగా ఉన్నాయి, మరి అన్నిట్లో ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా కానీ హాయిగా హ్యాపీగా చూడొచ్చు సినిమా. చూడండి కొచ్చిలో ఇది అన్ని ఖాళీలు చూడండి. ఇదేంటి ఐమాక్స్, అది ఐమాక్స్లో ఒక 2 థియేటర్లు తప్ప మొత్తం పచ్చగా సస్యశ్యామలంగా కనపడుతుంది. మొత్తం కొచ్చి మొత్తం సస్యశ్యామలంగా కనపడుతుంది. పోనీ మనం సరే బెంగళూరు మిగతా అంటే కొచ్చి తెలుగు తర్వాత కాస్తో కూస్తో మనం చూసుకోవాల్సింది కేవలం మలయాళమే కదా. మలయాళంలో అలా ఉంది పరిస్థితి. మరి మలయాళం కాకుండా మనం ఇంకోటి చూద్దాం, మనం తెలుగులో చూద్దాం. తెలుగులో ఏ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సో తెలుగులో చూడండి, ఇప్పుడు మన హైదరాబాద్ పంజగుట్ట ఎర్రమంజిల్లో చూడండి అన్ని పచ్చగా సస్యశ్యామలంగా కనపడుతుంది. కొన్ని చోట్ల రెడ్డిష్గా కనపడుతున్నాయి, కొన్ని చోట్ల పచ్చగా కనపడుతున్నాయి. ఏదేమైనా పచ్చగా ఇన్నున్నాయంటే రెండో రోజుకి ఇంత సస్యశ్యామలంగా ఉందంటే చూడండి 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 పంజగుట్ట పీవీఆర్ మాల్లో చూడండి, కేవలం 1 థియేటర్ 2 థియేటర్లు మాత్రమే. ఈ 2 థియేటర్లు మాత్రమే మీకు ఎర్రగా కనపడుతుంది. మిగతా అంతా కూడా 2 గంటల షోకి వెళ్తారా, టికెట్లు ఉన్నాయి, 2:20కి ఉన్నాయి, 2:35కి ఉన్నాయి, 2:50కి ఉన్నాయి. సాయంకాలం పోనీ వెళ్తారా 6:40కి ఉన్నాయి, 6:55కు, 9:15కి, 10:15కి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏ తర్వాత నేను చెప్పొచ్చేదంటే మిత్రులారా, మొత్తం మీద మీరు మామూలు వాళ్ళు కాదు. మెగా ఫ్యాన్ దెబ్బకు ఇవాళ పుష్ప నేల చూపులు చూస్తోంది. తగ్గేదే లే అన్నారు ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్లో. ఏమైపోయారు, అతప్పాతాడానికి పోయారు. సో ఇవాళ తగ్గేదేలా అని పుష్ప అంటే పుష్పాన్ని మీరు తీసుకొచ్చి ఈ రకమైన ట్రీట్మెంట్ ఇస్తారని నేను ఎప్పుడు ఊహించలేదయ్యా. చూడండి అన్నీ ఖాళీ ఉన్నాయి థియేటర్లు, సస్యశ్యామలం. అంటే మన ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్లోనే ఇలా ఉంటే మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది చూడండి. మరి బెంగళూరులో ముంబైలో అంటే ఖాళీలు ఉన్నాయంటే మనం దాన్ని అంగీకరించాల్సిందే కదా. సో మీకు లైవ్లో చూపించాను, నేను ఇందులో మ్యానిపులేట్ చేసింది ఏమీ కాదు. మొత్తం మీద మెగా ఫ్యాన్స్ దెబ్బకు పుష్ప కుదేలయ్యాడు అని చెప్పాలి. 300 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకున్నారు. 225 కోట్ల రూపాయలు బాహుబలి 2 రికార్డు మన భారతదేశంలో. అది దాటి 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వసూలు చేస్తామన్న కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేశారు. ట్రేడ్ వర్గాలు ఇస్తున్న అంచనా ప్రకారం 175 కోట్లు. కానీ వీళ్ళు రికార్డుల కోసం మాత్రమే పనిచేస్తారు కాబట్టి 250 కోట్లని చెప్పినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఇది ట్రేడ్ వర్గాలు వేసిన అంచనా. అది కూడా ఏంటి, మీకు ముందు రోజు 1,500 రూపాయలు, 2,000 రూపాయలు ప్రీమియర్ షో టికెట్లు అమ్ముకుని నాకు వచ్చిన ధర. అదే బాహుబలి 2కి ఇంతంత ధరలు లేవు. సో 550 రూపాయలు, 600 రూపాయలు ఒక్కొక్క థియేటర్లో హైదరాబాద్లో మామూలు రోజు ఈరోజు టికెట్లు అమ్ముతూ ఉన్నారు. అంటే ఈ హై ప్రైస్లో కూడా మీకు 225 కోట్ల టార్గెట్ని మీరు దాటలేదంటే మీరు ఖచ్చితంగా ఫెయిల్యూరే. బుక్ మై షోలో రేటింగ్ ఎంత ఉంది ఇప్పటికీ? 8.6 ఉంది. సహజంగా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటే 9 దాటుతుంది, కానీ ఇంకా 8.6 ఉంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా 1000 కోట్లు సాధించడం అనేది ఒక పెద్ద సవాలు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే 1000 కోట్లు అంటున్నామో ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లను చేరుకోవటం అనేది ఇప్పుడు కష్టసాధ్యంగా మారింది. అందుకే నిన్న చల్లని చూపుల కోసం నిన్న నిర్మాతలు, దర్శకులు ఆయన ఇంటికి వెళ్ళారు. బట్ అల్లు అర్జున్ వెళ్ళకపోవటం వల్ల పెద్దగా ఫలితం అయితే లేదు. అల్లు అర్జున్ గారు వెళ్ళుంటే సినిమా ఇంకోలాగా ఉండేది. మొత్తం మీద మెగా ఫ్యాన్ దెబ్బకు పుష్ప కుదేలైందని చెప్పాలి.